నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలెంలో నెమలి మాంసం విక్రయం తీవ్ర కలకలం రేపింది. పరారీలో ఉన్న నిందితుడు నిమ్మల రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దుప్పి మాంసం తెచ్చి విక్రయిస్తున్నట్టుగా సమాచారం అందడంతో అక్కడికి వచ్చిన పోలీసులకు నెమలి మాంసం కూడా లభ్యమైంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గత 4-5 ఏళ్లుగా నల్గొండ జిల్లాలో విచ్చలవిడిగా వన్యప్రాణులను వధించి విక్రయిస్తున్న అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. వన్యప్రాణుల సంరక్షణ చట్టం చాలా పగడ్బందీగా ఉంటుంది, ఎంతటి వారినైనా విడిచిపెట్టరు అనేది చట్టం చెబుతుంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఘటనలు ఏ రకంగా చూడాలి? సో ఇది మార్కెట్లో పెట్టి డైరెక్ట్గా అమ్మేస్తున్నారా? సో దుప్పితో పాటు నెమలి మాంసం కూడా దొరుకుతున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎంతో పకడ్బందీగా అమలు చేస్తాం. దాని కింద ఎవరైతే కేసులు నమోదైతే దానికి బెయిల్ కూడా రాదని చెప్పేసి అధికారులు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. కేవలం ప్రకటనలకు పరిమితమవుతున్నాయి, క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు మాత్రం నోచుకోవట్లేదని చెప్పేసి ఈ రోజు నల్గొండలో జరిగినటువంటి ఘటన తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిర్యాలగూడ నల్గొండ జిల్లా వేములపల్లి అంటే మిర్యాలగూడకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి శెట్టిపాలెం, వేములపల్లి మండలం శెట్టిపాలెంలో నెమలితో పాటు దుప్పికి సంబంధించినటువంటి మాంసాన్ని విక్రయిస్తుండగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 3 నెమళ్ల కల్లెబరాలతో పాటు దాదాపు 15 కిలోల వరకు కూడా నెమలి దుప్పికి సంబంధించినటువంటి మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిమ్మల రమేష్ పరారులో ఉన్నట్టు కూడా అటు పోలీసులు అయితే చెప్తున్నప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు మాత్రం క్షేత్రస్థాయికి ఇప్పటికి కూడా వెళ్ళకపోవడంతో తీవ్ర విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు, గత 4-5 ఏళ్లుగా ఈ తతంగం జరుగుతుంది. వన్యప్రాణుల్ని విచ్చలవిడిగా వధించిన తర్వాత ఆ మాంసాన్ని బహిరంగంగా హైవేల పక్కన, రోడ్ల పక్కన బహిరంగ మార్కెట్ లో తీసుకొచ్చి విక్రయిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దామర్చర్ల, అడవిదేవులపల్లి, దేవరకొండతో పాటు చందంపల్లి, చందంపేట, చింతపల్లి, నేరేడుగొమ్ము ప్రాంతాలతో పాటు ఇటు ఏదైతే సాగర్ ప్రాంతాల్లో నెమలతో పాటు దుప్పులు కావచ్చు దొరుకుతున్నటువంటి నేపథ్యంలోనే వాటిని వేటగాళ్లు వేటాడి ఆ మాంసాన్ని బహిరంగంగా విక్రయిస్తున్నప్పుడు కూడా అటవీ శాఖ ఉన్నప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు నకరికల్లు నడి సెంటర్ లో ఏదైతే హైవే కింద ప్రతిరోజు నిత్యం నెలకు 30 రోజులు ఉంటే 30 రోజుల పాటు కూడా అడవి పందికి సంబంధించినటువంటి మాంసాన్ని అక్కడ విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అడవి పందిని వేటాడడంతో పాటు దుప్పుల్ని వేటాడుతున్నారు, నెమలను వేటాడుతున్నారు అనేది కూడా ఉంది. నల్గొండ మండలం వెలుగుపల్లితో పాటు మాడుగులపల్లి మండలం కన్నెకల్లు, గారెకుంటపాలెం, తిప్పర్తితో పాటు మాడుగులపల్లి, వేములపల్లి మండలం శెట్టిపాలెంతో పాటు నకరికల్లు మండలం తాటికల్లుతో పాటు నకరికల్లు సంబంధించి అనేక బ్యాచ్లు, 10 సంఖ్యలో బ్యాచ్లు నిత్యం ఈ అడవి పందులతో పాటు దుప్పులను కూడా వేటాడుతున్నాయి. ఈ వేటాడినటువంటి మాంసాన్ని బహిరంగంగా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా అటు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఉన్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో సిబ్బంది మామూలు తీసుకొని ఆ వేటగాళ్ళని కావచ్చు, అటు వధిస్తున్నటువంటి హంతకులు ఏదైతే అటవీ వన్యప్రాణులను వేటాడుతున్నటువంటి హంతకులను మాత్రం అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని చెప్పేసి కూడా. రైట్ అశోక్.